నమస్తే మేడం. మేము శిశువేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాము. మాకు గత 4 నెలల నుంచి జీతాలు రావట్లేదు మేడం. మేము ప్రజాపాలనకు ఇదో మూడోసారి రావడము. మేము ఎక్కడ ఏ మేడం దగ్గరికి వెళ్ళి ఏ సార్ దగ్గరికి వెళ్ళి కలిసినా కూడా చెప్తాము అనడమే సరిపోతుంది, కానీ మాకు 4 నెలల నుంచి జీతాలు వేయట్లేదు. కనీసం వాళ్ళు ఆలోచించాలి కదా, 4 నెలల నుంచి జీతాలు వేయకపోతే వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లుంటారు, ఇల్లు కిరాయిలు ఎట్లా కడతారు, పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకుంటారు అనేది వాళ్ళకు కొంచెమన్నా ఆలోచన రావట్లేదా మేడం? మా మీద కొంచెం దయ చూపించాలి కదా మేడం. ఈ సీఎం కూడా ఏం చేస్తున్నాడు మేడం? సమస్య పరిపాలిస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలా ఇవి? పెద్ద పెద్ద విషయాలా? చిన్న విషయం అనుకొని వదిలేస్తుండ శిశువేర్ విషయము? పట్టించుకోవాలి కదా మరి. మమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఎందుకైనా సీఎం సీట్ ఎక్కిండు? సీఎం సీట్ ఎందుకు ఎక్కిండు? అందరి సమస్యలు పరిష్కరిస్తున్నా అంటున్నాడు కదా. ఎవరిని పరిష్కరిస్తున్నాడు? 4 నెలల నుంచి ఎన్నిసార్లు తిరుగుతున్నాము. ఆడు పరిపాలిస్తున్నాడు. ఎవరిని పరిపాలిస్తున్నాడు? ఉన్నోనికి పెడుతున్నాడు, లేనోనికి ఏం చూస్తున్నాడు? ఆయనకి సూట్ బూట్ వేసుకున్న వాళ్ళకి ఆడు 10 రూపాయలు పెడుతున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు. లేని వాళ్ళకు అట్లనే చూస్తున్నాడు. వాడు లేనోళ్ళు లేనట్టుగానే బతకాలని అంటున్నాడు. వాళ్ళ మీద మన్ను మా బతుకులు ఇట్లా చేస్తున్నాడు. నీకు అన్ని పథకాలు ఇస్తున్నాము, మేము మొత్తం పథకాలు ఇస్తున్నాడు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అందులో బస్ పాస్ ఒక్కటి వచ్చింది మాకు. ఇంద్రం ఇల్లు రాలేదు, కరెంటు రాలేదు, గ్యాస్ రాలేదు, ఏమి రాలేదు మావి. మేము కొద్బుల్లాపూర్లో ఉంటాం మేడం. రోడ్ కటింగ్లో మాకు మొత్తం ఇల్లు పోయింది. మా ఊరు ఎమ్మెల్యే వివేకానంద్ ఆయన ఇల్లు పోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానమ్మా, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇప్పిస్తాను మీకు అన్నాడు. ఇప్పటి వరకు ఆ మాట లేదు, ముచ్చట్లేదు. ఎన్ని రోజులు కిరాయిలు కట్టుకుంటుంటాము. మాది జాగా 1 కోటి రూపాయల జాగా మాది. ఆ జాగా పోయి మాకు ఎన్ని 7-7 లక్షలు ఏమి ఇచ్చిండు. ఆ పైసలతో మేము ఇల్లు కొనుక్కుంటామా? మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, కరెంటు లేదు, ఏమి ఫ్రీ పెట్టలేదు మాకు. ఎందుకమ్మా ఆయన సీఎం సీట్ ఎక్కిండు? పేదవాళ్ళని పట్టించుకోవడానిక, ఉన్నోనికి పెట్టనీక? కాంగ్రెస్ వచ్చిన కాంచి మీ సమస్యలన్నీ తీరుతున్నాయంట కదా. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి సమస్యలు ఎక్కువైనాయి మాకు. ఇంకా తెలుసా, మాకు కేసీఆర్ ఉన్నప్పుడన్నా అటో ఇటో ఆయన మంచిగా చేసిండు కొంచెం, కానీ ఈ రేవంత్ రెడ్డి అయితే ఏమి పరిపాలన అసలు బాగాలేదు మేడం. వాడు మాత్రం వచ్చేసారు, అసలు నెగ్గొద్దు కూడా. మీరు చెప్పండి ఏందమ్మా? నెల మాకు 2-3 నెలలకు ఒకసారి వేసేది ఇంతకు ముందు. ఇప్పుడు ఈ 25 సంవత్సరం వచ్చింది. ఇప్పుడు 4 నెలలు గడిచింది, మాకు జీతాలు లేవు మేడం. ఇంట్లో కిరాయి వాళ్ళు బయటకు సామాన్లు పడేస్తున్నారు, పిల్లల ఫీజులు లేవు. కనీసం ఆరోగ్యం బాగలేకపోతే ఇంత ట్యాబ్లెట్ తెచ్చుకుని మా చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయింది. డ్యూటీలు చేస్తున్నాం. ఈ స్టేట్ మొత్తానికి పెద్దది ఇది స్టేట్ హోమ్ అంటే. అనాథ పిల్లల హాస్టల్ సగం రాత్రి అయినా సరే పోలీసు వాళ్ళు పిల్లల్ని పట్టుకొని వస్తే మేము ఆ రాత్రి ఆ పిల్లల్ని చూసుకోవాలా, తల్లుల్లాగా పక్కలు వేసుకోవాలా, సగం రాత్రి హాస్పిటల్లో పరిగెత్తాలా. మా అంత కష్టం ఇక్కడ సిటీలో ఎవరు పడరు మేడం. ఇంత చిన్న గుడ్లని మేము ఒక్కొక్క ఆయమ్మ 9 మంది 10 మందిని చూసుకుంటుంది. ఇంట్లో 1/2 కేజీ 1/4 కిలో 30 కిలో పిల్లలు వస్తారు. అలాంటి పిల్లల్ని కూడా మేము కన్న తల్లుల కన్నా ఎక్కువ చూసుకుంటాం మేడం. అలాంటిది మాకు జీతాలు ఇవ్వకపోతే ఈ డ్యూటీ ఎందుకు మేడం మాకు? ఎందుకు ఇప్పుడు మీకు 4 నెలల నుంచి ఎందుకు వస్తలేవు జీతాలు? మరి బడ్జెట్ లేదంటున్నారు. ఎక్కడ పోయినాం మేము, నిన్న సెక్రటరియట్ పోయినాము, అక్కడ ఎవరు కలవలేదు మాకు. బడ్జెట్ లేదని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి మేడంను కలిసినా కానీ ట్రై చేస్తాను అంటున్నారు. పోయిన వారం వచ్చాము. ముఖ్యమంత్రి దగ్గరనే పైసలు లేవంట కదమ్మా, జీతాలు ఎట్లా ఇస్తారు? లేకపోతే మరి బంద్ చేసుకొని కూర్చోవాలి మేడం. మరి ఆఫీస్ బంద్ చేసుకొని కూర్చోవాలి బడ్జెట్ లేకపోతే. మరి మా కష్టం ఎందుకు తింటున్నాడు మరి? ఇప్పుడు మా ఇంట్లో పిల్లలకి ఏం పెట్టుకోవాలి మేము? మా పిల్లలు అనాథలు అవుతున్నారు కదా. మేము అనాథ పిల్లల్ని చూసుకుంటే మా పిల్లలు కూడా అనాథలు అవుతున్నారు. ఫీజులు కట్టుకోలేక, తిండి పెట్టలేక, హాస్పిటల్ చూయించుకోలేక మేము ఎక్కడ పోవాలి మరి? బయట ఎక్కడ కూలి పని చేసుకున్నా మాకు ఇంత కూలి అన్న వస్తుంది. ఇళ్ళలో గిన్నెలు తోముకున్న నెలకి ఇంత జీతం వస్తుంది. మరి ఇది గవర్నమెంట్ పెట్టి ఏం లాభం మాకు? అంతే. ఇప్పుడు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు మరి మీరు? ఇది మూడోసారి మేడం. 3 సార్లు వచ్చారు. ఏమన్నారు లోపల? అంటే బడ్జెట్లో చెప్తాము అని అంటున్నారు మేడం, కానీ మా కష్టాలు మాత్రం తీరుతలేదు. హెల్త్ బాగోకపోయినా కూడా చెయ్యాల్సి వస్తుంది. మీరు డ్యూటీలకు రావాలి కంపల్సరీ అంటారు. సరే అని వస్తున్నాము. వస్తే మాకు ఎమర్జెన్సీ ఏదన్నా అయినా కూడా మనిషి టైంకి దొరకదు. మేమే ఉండిపోవాల్సి వస్తుంది. హెల్త్ బాగోదు, చిన్న పిల్లల్ని చూసుకోవాలి, మొత్తం సమస్తం వాళ్ళకి మేమే చెయ్యాలి. అప్పట్లో మీకు బాగానే వచ్చినాయి జీతాలు? అప్పుడు కొంచెం డేట్ అటు ఇటు అయినా బాగా వచ్చేటి మేడం. ఈ సార్ అయితే, ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చాకైతే మొత్తానికి రావట్లేదు. చాలా ఇది అయిపోయింది అసలు. కనీసం లేడీస్లో మేము పని చేస్తున్నాం, కానీ ఒక్క లేడీ గురించి కూడా మా మీద జాలి పడతలేదు అసలు. తిరిగి మీరు వెళ్ళిపోండి, మా అవసరం లేదు మీరు అని రివర్స్ మాట్లాడుతున్నారు. మేము ఇన్నేళ్ళు మా ఇల్లు సంసారం, భర్తలు కూడా కొంతమంది వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పసిపిల్లల గురించి వదులుకొని ఉంటే కూడా మా మీద ఇంత కూడా దయ లేదు. మేనేజ్మెంట్కి కూడా దయ లేదు అసలు. ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళిపోండి. అదేంటి మేడం, 4 నెలలు చేపించుకున్నప్పుడు తెలియదా మీకు మాకు జీతాలు వేయాలనేసి? మాకు బాధలు లేవా?
అంటే మీకు ఇల్లు సంవత్సరాలు అన్నీ నడిచిపోయిందా? మా బాధ ఎవరు చూడాలా చెప్పండి? ఏమంటే డ్యూటీ మానేసుకోండి, ఇంట్లో కూర్చోండి, పిల్లలు ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయిలు కట్టాలా. మొన్న ఒక ఆమె సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైంది మేడం. ఇంటి ఓనరు మందు గలీజు మాటలు మాట్లాడిండు, ఇంట్లో ఉంటావు ఖాళీ చేస్తావా అనేసి. ఆ మనిషి ఎక్కడికి వెళ్తుంది మేడం చెప్పండి? ఇంకో మనిషి సీరియస్ అయిపోయింది, రంగకుమారి. ఆమె కూడా సీరియస్ అయిపోయింది. అంబులెన్స్ కూడా పంపించలేదు ఆమె, కనీసం అంబులెన్స్ కూడా పంపించలేదు మేడం. లేడీస్ అయ్యుండి ఇంకో లేడీని అర్థం చేసుకోలేదా? బీపీ షుగర్లు ఆమె 25 ఏళ్ళు చేసింది డ్యూటీ. ఆమె గురించి అయినా ఆలోచించాలి కదా. అంత నిర్లక్ష్యం ఏంటి అధికారులకి? మా మీద ఎందుకు అంత పగ? మేమేం చేసినామని వాళ్ళకి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడపిల్లలే చాలా సంతోషంగా ఉన్నారు అంటున్నారు. ఏం ఆ సంతోషం మేడం? పిల్లల్ని ఇప్పుడు మా పిల్లల్ని మేము ఇళ్ళల్లో వదిలేసి వస్తాం మేడం. 3 రోజులు డ్యూటీలు ఉంటే మా పిల్లలకి ఎవరు సెక్యూరిటీ ఉండరు ఇంట్లో. మీకు మేము సెక్యూరిటీగా ఉంటున్నాం, మీరు ఎక్కడెక్కడో తెచ్చి పిల్లల్ని ఇస్తున్నారు మాకు. ఆ పిల్లలకి ఏదైనా ఇంట్లో బాగోపోయినా ఏదైనా ఏ రాత్రి అంటే రాత్రి పరిగెడతాం మేము. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా కూడా మేము వెళ్తాము. మా మీద ఎందుకు ఇంత దయ ఉండట్లేదు మీకు? మాకు జీతాలు ఇవ్వాలని మీకు రావట్లేదా? మీరైతే తీసుకుంటారే నెలలు లక్షలు. మరి మాకెందుకు? మేమేం పాపం చేసామనేసి. అంటే మీలాంటి మనుషులం కాదా? మీలాంటి లేడీస్ లేరా? మీలాంటి అక్క చెల్లెలు లేరా మాకు? మా బాధ ఏమైనా అర్థమవుతుందా ఆ లేడీస్కి? మేము కడుపు రగిలిపోతుంది మేడం. రాత్రి పగలు కష్టపడి చేసి తినక మా పిల్లలు సరైన తిండి పెట్టుకోక చేయక మేము ఎన్ని రాత్రులు మీకు కావాలంటాం. మీ పిల్లలకి అనాథ పిల్లలైనా కానీ మేము గుడ్డల మీద అద్దుకొని మీరు చూపించినా చూడకపోయినా పిల్లలు అమ్మ అని మా ఎమ్మట వస్తూ ఉంటారు. మీరు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ 24 గంటలు మేము అలా కావాలంటున్నాము. తెల్లవారులు ఇంత దయ లేదా లేడీస్ మీద? అదే మీ అక్క చెల్లెలు అయితే అట్లనే వదిలేస్తారా? మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతారా?